హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సలీం షేక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా వీడియోలో చూడండి ఆఫ్ఘన్ చికెన్. ఇది ఆఫ్ఘన్ చికెన్ గ్రేవీ చాలా బాగుంటుంది. దీనికి పుల్కాలోకి బెస్ట్ కాంబినేషన్ ఇది. ఈ చికెన్ కూడా మంచి స్మోకీ ఫ్లేవర్ తోటి చికెన్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా. ఓకే ఫ్రెండ్స్, దీనికి కావాల్సిన పదార్థాలు ప్రిపరేషన్ మొత్తం వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. చికెన్ వచ్చి ఒక 1 kg చికెన్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. 1 kg చికెన్ కాబట్టి 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. తర్వాత అన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ముక్కలకి ఈ ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం చక్కగా ముక్కలకి అంటేంత వరకు కాసేపు ఇలాగే కలుపుకోవాలి. తర్వాత ఇది ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకుందాం. తర్వాత ఒక జార్ తీసుకొని ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఒక 250 గ్రామ్ ఆనియన్స్ అయితే వేసుకోవాలి. గ్రేవీ ఎక్కువగా కావాలి కాబట్టి పుల్కాలోకి 250 గ్రామ్ ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసుకొని ఇది గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, దీంట్లో వేరే కారం అనేది ఏమి ఉండదు కాబట్టి పచ్చిమిర్చి కారమే, దానికోసం నేను 6 పచ్చిమిరపకాయలని వేసుకున్నాను. అలాగే కాజుల్ని కూడా ఒక 20-25 వరకు వేసుకున్నాను. తర్వాత కొత్తిమీర, పుదీనా ఇలా శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను, అది కూడా వేసుకోవాలి. వేసుకొని చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక హాఫ్ కట్ట వేసుకుంటే కొత్తిమీర, పుదీనా సరిపోతుంది. అలాగే బ్లాక్ పెప్పర్ ఉంటుంది కదా, మిరియాలు, నల్ల మిరియాలు వచ్చి ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకుందాం. దీనివల్ల మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత గ్రైండ్ చేసుకుందాం. తర్వాత చికెన్ ముందుగా కలిపి పెట్టుకున్నాను కదా, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇందులో గట్టి పెరుగు వేసుకోవాలి. నీళ్లు లేకుండా ఇలా స్ట్రైనర్లో వేసుకున్న పెరుగునైతే వేసుకున్నాను. తర్వాత నిమ్మరసం కూడా ఒక 2 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి. ఈ పెరుగు వేసుకోవడం వల్ల చికెన్ చాలా సాఫ్ట్గా తయారవుతుంది. తర్వాత చిటికెడు పసుపు, ఎక్కువేం అవసరం లేదు, చిటికెడు పసుపు వేసుకోవాలి. అలాగే ఇందులో కసూరి మేతి కూడా వేసుకోవాలి. దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే కసూరి మేతిని. ఆఫ్ఘన్ చికెన్కి మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్ రావాలంటే ఈ కసూరి మేతి కంపల్సరీగా వేసుకోవాలి. ఇలా క్రష్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. తర్వాత చికెన్ మసాలా, గరం మసాలా ఒక టీ స్పూన్ వరకు వేసుకుందాం. ఇది కూడా బాగా కలుపుకుందాం. మసాలాలన్నీ చక్కగా పట్టేటట్టు చికెన్కి ఇలా కలుపుకోవాలి. తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న అన్నిటిని వేసుకొని ఇది కూడా మొత్తం కలుపుకోవాలి. చికెన్కి పట్టేంత వరకు 1 నిమిషం వరకు చక్కగా చూడండి ఇలా కలపాలి. ఇలా కలిపితేనే చక్కగా పడుతుంది ముక్కలకి. తర్వాత ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేద్దాం. తర్వాత ఒక బాండ్లు అయితే తీసుకొని ఫ్రై పాన్ నాన్ స్టిక్ది ఉండాలి. నాన్ స్టిక్ అయితే ఈ ముక్కలు అంటుకోకుండా చక్కగా ఫ్రై అవుతాయి కాబట్టి నాన్ స్టిక్ అయితే బాగుంటుంది. వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఇందులో చికెన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గ్రేవీ ఏం లేకుండా ముక్కలు తీసుకొని ఇలా ఆయిల్లో వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూడండి కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది. చూడండి ఇలా ఉన్నప్పుడు తీసేయచ్చు. చూసారు కదా. కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే ఈ చికెన్కి సరిపోతుంది. దానికోసమే నాన్ స్టిక్ ఉంటే అతుక్కోకుండా కింద మాడకుండా చక్కగా ఇలా ఫ్రై అవుతుంది కాబట్టి నాన్ స్టిక్ ఉంటే బాగుంటుంది. తర్వాత మిగిలిన చికెన్ని కూడా ఇలాగే వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకున్నాక ఇలా పులకాలు చేసుకొని స్టాండ్ ఉంటుంది కదా, దాని మీద చికెన్ ముక్కలన్నీ పెట్టుకొని ఒకసారి పొయ్యి మీద కాల్చుకోవాలి. దీని ద్వారా స్మోకీ ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది చికెన్కి. చూడండి సిమ్ టు మీడియం ఫ్లేమ్లో ఇది చక్కగా కాల్చుకుంటే
మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి స్మోకీ ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుంది చికెన్ అయితే. ఇలా కాల్చుకోవాలి. తర్వాత దీనికి ఆయిల్ కూడా అప్లై చేయాలి. సెకండ్ వైపు టర్న్ చేసుకొని రెండో వైపు టర్న్ చేసుకొని ఇలా రెండో వైపు కూడా టర్న్ చేసుకొని ఆయిల్ని ఇలా అప్లై చేసుకొని రెండో వైపు కూడా ఇలాగే కాల్చుకోవాలి. నిప్పుల మీద కాల్చుకుంటే ఇంకా బాగుంటుంది, కానీ మనకి అవైలబుల్ ఉండదు కదండి. దానికోసం ఇలా స్టవ్ మీద కూడా కాల్చుకోవచ్చు. సిమ్ టు మీడియం ఫ్లేమ్లో ఇలా కాల్చుకుంటే ముక్కలకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇలాగే మిగిలిన ముక్కల్ని కూడా ఇలాగే కాల్చుకుందాం. చక్కగా కాలిపోయాయి కదా. ఇప్పుడు అన్నిటిని తీసుకొని పక్కన పెట్టుకొని గ్రేవీ చేసుకునే దానికి బాండలు పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నాను. ఇది మంచిగా ఇంట్లో చేసుకున్న నెయ్యి. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. తర్వాత 3 లవంగాలు, 1 ఇంచ్ వరకు చెక్క, తర్వాత ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ని చాప్ చేసి పెట్టుకున్నాను. ఆ ఆనియన్స్ని కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. తర్వాత ఈ మసాలా మొత్తం ఈ ఆనియన్స్ దీంట్లో వేసుకొని ఇది కూడా చక్కగా ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఈ మసాలా మొత్తం పచ్చివాసన పోయేంత వరకు కాసేపు ఇలాగే వేగనివ్వాలి. తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ అయితే వేసుకుందాం. కాబట్టి మనం చేసుకునేది పుల్కాలు కాబట్టి కొద్దిగా గ్రేవీ ఇలాగే ఉండాలి. ఈ కన్సిస్టెన్సీలో అయితే కరెక్ట్గా సరిపోతుంది. మరీ ఎక్కువగా థిక్నెస్ కూడా అవసరం లేదు, మరీ ఎక్కువగా పలసంగా కూడా అవసరం లేదు. చూడండి, ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టి చక్కగా ఉడకనిచ్చాను. తర్వాత ఈ ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఇందులోకి ఈ గ్రేవీలోకి వేసుకొని ఇది కూడా చక్కగా ఉడకనిద్దాం. అన్నిటిని వేసుకొని ఇలా ఒకసారి బాగా కలుపుకొని మనం తీసుకునేది పుల్కాలోకి కాబట్టి గ్రేవీ కొద్దిగా పలసంగా ఉన్నా పర్వాలేదు. తర్వాత ఇందులో లాస్ట్లో కొద్దిగా కసూరి మేథి అయితే వేసుకోవాలి. చెప్పాను కదా, దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే కసూరి మేథినే. ఈ కసూరి మేథి వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ గ్రేవీకి. చూడండి, చక్కగా ఉడికిపోయింది. ఒక 5 మినిట్స్ చక్కగా మూత పెట్టి ఉడకనిచ్చాను. చికెన్ ముక్కలు కూడా ఉడికిపోయాయి. ఈ చికెన్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది స్మోకీ ఫ్లేవర్ తోటి. తర్వాత ఫ్రెష్ కొత్తిమీర అయితే వేసుకొని ఒక 2 మినిట్స్ అయితే సిమ్లో పెట్టుకోవాలి. హాఫ్ మూత పెట్టుకొని 2 మినిట్స్ సిమ్లో పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ ఆపేసి చూడండి, మా ఆఫ్ఘనీ చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఆయిల్ కూడా పైకి తేలింది కదా. ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని ఇలా సర్వ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా. మా ఆఫ్ఘనీ చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పుల్కాలోకి సర్వ్ చేసుకుందాం. ఈ పుల్కా రెసిపీ కూడా నేను ఒకసారి మా వీడియోలో పెడతాను. ఇవి చాలా స్మూత్గా వస్తాయి, కానీ నేను మైదా పిండితోటి చేయనులేండి. మా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి మైదా పిండి అంత సేఫ్ అయితే కాదు. కాబట్టి నేను మామూలుగా చపాతీ పిండితోనే ఈ పుల్కాలు చేసుకున్నాను. సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయి. ఈ పుల్కాలోకి ఈ గ్రేవీ చాలా బాగుంటుంది. మంచి కాంబినేషన్ ఇది. చపాతీ కంటే కూడా పుల్కాలోకే చాలా బాగుంటుంది. గ్రేవీ కూడా చూడండి, ఎక్కువగా థిక్నెస్ కాకుండా మరీ పలసంగా కాకుండా ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే బాగుంటుంది. చూడండి, సాఫ్ట్గా పుల్కాలు అయితే చాలా బాగా వచ్చాయి కదా. సూపర్గా ఉంది ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే మా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.